ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్యూవర్స్ వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు అయితే నేను చార్మినార్ వచ్చాను అనమాట. నేను ఉగాదికి ఒక లంగావని అయితే తీసుకున్నాను. దాని చున్నీస్కి ఇక్కడ కొంచెం బాగుంటుంది అనేసి అంటే సరేలే అనేసి వచ్చాను. బట్ రూట్ అంతా మిస్ అయిపోయి ఎగ్జాక్ట్గా చార్మినార్ దగ్గర తేలినాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళడం లేదు, మళ్ళీ 2 కిలోమీటర్స్ వెనక నుండి తిరిగేసి మళ్ళీ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఇంకేంటి, సర్లే వచ్చాను కదా, ఇంకా సర్లే చార్మినార్ గురించి చూసినట్టు ఉంటుంది అనేసి అనుకున్నాను. ఇంకా షాపింగ్కి వెళ్ళినంత మాత్రం నాకు చున్నీ అయితే దొరకలేదు అనమాట. అయితే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, వందన ఈరోజు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామా అనేసి. సరే ఓకే అనేసి ఇంకా తన దగ్గరికి అయితే వచ్చాను. యాక్చువల్గా నేను కూడా చేయాలనుకున్నాను, బట్ నేను కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనమాట. ఈ మార్చ్ మంత్ అంతా కూడా నాకు చిక్కులుగానే ఉంది. సో అందుకోసం ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒక మంచి రోజు చూస్ చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా తనైతే ఫుడ్ అయితే మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి నేను తన దగ్గరికి వెళ్ళేసి హెల్ప్ చేశాను అనమాట. ఫుడ్ అంతా పెట్టేసి ఇంకా ఇప్పుడు కార్డ్బోర్డ్లో అయితే సదురుతున్నాము. ఇంకా మేము గాంధీ హాస్పిటల్ కానీ లేకపోతే నీలోఫర్ హాస్పిటల్ కానీ ఇలాంటి ఉస్మానియా హాస్పిటల్స్ కానీ ఇలాంటి హాస్పిటల్స్లో పంచుతాం అనమాట. లాస్ట్ టైం నేను యాక్చువల్గా ఎవ్రీ మంత్ పంచేదాన్ని, బట్ లాస్ట్ ఒక 6 months నుంచి అయితే అసలు పంచట్లేదు. ఎందుకంటే అన్నీ కూడా నాకు అంత సెట్ అవ్వట్లేదు అనమాట. సో అన్నీ సెట్ అయ్యి ఒకవేళ ఈ యూట్యూబ్ కూడా కొంచెం మంచిగా క్లిక్ అయ్యి ఏమైనా కొంచెం ఇదవుతే హెల్ప్ చేయవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా నైట్ టైం వచ్చేసాము, 7-8 ఆ టైంకి వచ్చేస్తే మన దగ్గర చాలా లైన్గా తీసుకుంటారు అనమాట. అందరు కూడా ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఇంకా దక్ష కూడా వాడు వాటర్ ప్యాకెట్ ఇచ్చేసి ఇంకా వాడు కూడా ఫుడ్ ఇస్తున్నాడు. అక్కడ ఉన్న అమ్మమ్మ అయితే చాలా థ్యాంక్ యూ నాన్న అనేసి వాడికి బ్లెస్ చేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా ఫ్రెండ్కి కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే తనకి ఉన్న మంచితనంలో అన్నీ కూడా ఒకరికి మంచి చేయాలని చూస్తుంది తప్ప ఒకరికి చెడు చేయాలి అని ఎప్పుడు కోరుకోదన్నమాట. సో అందుకోసమే ఇంకా సరే ఇంకా తనకు కూడా ఇవ్వాలనిపించింది కదా, నేను ఎందుకు కాదనడం అనేసి ఇంకా నేను కూడా తనకి సరే వెళ్ళి ఇచ్చేసొద్దాంలే అనేసి చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఇంకా తనకి ఏదైతే అనుకుందో అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయింది. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి. మన పెద్దలు అంటారు కదా, ఇట్లాగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అనేసి. సో అందుకోసమే ఒక్కరి పూట అయినా హాస్పిటల్కి సడన్గా వస్తుంటారు. డెలివరీస్ అని, సడన్గా యాక్సిడెంట్స్ అని, ఇలాంటి వాటిలో పాపం ఫుడ్ కానీ అవంతా ఏం తీసుకోరు కదా. సో మనం అక్కడ అట్లీస్ట్ మనకు అయినంతలో కొంచెమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఒక్క పూట అయినా సరే కాస్త వాళ్ళ ఆకలి తీర్చినట్టు ఉంటుంది కదా. సో అలా ఆ ఉద్దేశంతో ఆలోచించి మేమైతే ఫుడ్ అనేది డొనేట్ చేస్తామన్నమాట. సో ఈ రోజుకైతే జస్ట్ మేమైతే పులిహోర, అంటే మరీ పెద్దగా డొనేషన్ అంటే అన్నీ పెట్టేయడం అలాంటివి కాదు, మాకు అయినంతలో పులిహోరనో లేకపోతే టమాటో రైసో లేకపోతే బిర్యానీయో, వెజ్ బిర్యానీయో లేకపోతే ఇలాంటివి ఉప్మానో, ఇలాంటివి మాకు అయినంతలో మా బడ్జెట్లో చేస్తామే తప్ప ఎక్కువ రేంజ్కి వెళ్ళిపోయి అట్లా కాదు. ఎందుకంటే మేము మా బడ్జెట్లో చూసుకోవాలి కదా, అట్లా అనేసి అందరికీ చూపించుకోవాలని అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి సో మా బడ్జెట్లో అయినంతలో అయితే చేస్తామన్నమాట. సో ఇంకా గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్న స్కందగిరి టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం అనమాట రావడం. చూస్తే ఎంత బాగుందంటే అసలు చెప్పలేము, బయట నుండి ఎంత బాగుందంటే ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో అనేసి ఆతృతగా ఉందన్నమాట. నేను ముందే అసలుకి టెంపుల్స్ కొంచెం మంచిగా అనిపించినా కూడా విగ్రహాలు అవన్నీ తట్టుకోలేను. ఇంకా దక్షకి అయితే అక్కడ ఎలిఫెంట్ ఉంది కదా, సో ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి మామీ ఎలిఫెంట్ అంటున్నాడు. ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను నా ఫ్రెండ్ కూడా మేము అనుకోలేదు, మేము ఎప్పుడో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎప్పుడో ఒక 6 months బ్యాక్ ఏమో వెళ్దాం అనేసి కొబ్బరికాయ, నూనె అన్నీ తీసుకొచ్చింది సుమా నా ఫ్రెండ్. బట్ అప్పుడు వెళ్ళలేదు, ఇంకా మిస్ అయిపోయినాం అనమాట. ఇప్పటికి కుదిరింది లాస్ట్కి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. సో స్కందగిరి టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి వీళ్ళందరూ ఉన్నారనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఫుడ్ డొనేట్ చేయడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే నాకున్న ఈ మార్చ్ మొత్తం టెన్షన్స్లో కూడా అసలు నాకు మైండ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. బట్ ఇక్కడికి రాగానే ఆ అలసట అంతా, ఆ టెన్షన్స్ అంతా మొత్తం పోయి మైండ్ అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అసలు తీసుకొనివ్వట్లేదు, బట్ ఇంకా నేను జస్ట్ అలా పైన చూపిస్తున్నాను మీకు, ఏమనుకోకండి. ఎందుకంటే టెంపుల్స్లో అయితే మనకి తీసుకొని ఇవ్వరు కదా, సో అది అందరికీ తెలిసిందే కదా. ఇంకా మెయిన్గా ఇక్కడ నా ఫేవరెట్ గాడ్ దక్షిణామూర్తి ఉన్నారనమాట. ఇంకా హాయిగా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఫ్రెండ్స్, ఈరోజుకైతే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.